టు షీ నీడ్స్ అండి. ఈరోజు మనం వచ్చేసి ఏస్రా నగర్ స్టోర్లో అయితే ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాము. అందులో మన ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది ముంగా సిల్క్ అండి. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ చూసినట్లయితే మనకు సెల్ఫ్ ప్యాటర్న్లో ఉంటుందండి. బార్డర్ స్టైల్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి బిగ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుందండి. ఇదంతా కూడా గోల్డెన్ జెరీ వీవింగ్తో అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ కూడా మనకి పైన బార్డర్ చూసినట్లయితే కనుక మనకి కొంచెం చిన్న బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ శారీ కనుక ఈ విధంగా ఉంటుందండి. మనకు వచ్చేసరికి చాలా డిఫరెంట్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి మనకి ఒక టోటల్గా శారీ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ట్రీ స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి ఇది ఇది వచ్చేసరికి మనకి మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్తో అయితే ఉంటుందండి. ప్లస్ గోల్డెన్ జెరీ అండ్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు చూద్దాము. పళ్ళు వచ్చేసరికి గోల్డెన్ జెరీ వీవింగ్తో అయితే షార్ట్ పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. టాజిల్స్ కూడా ఉంటుంది. ఒకసారి బ్లౌజ్ చూద్దాం. ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కూడా ఇస్తారండి. ఇందులో శారీలో కలర్ కాంబినేషన్స్ అండ్ శారీ ప్రైస్ చూద్దాం ఒకసారి. ఈ శారీలో కలర్ కాంబినేషన్ చూద్దామండి ఒకసారి. ఇది వచ్చేసరికి మనకి రమా గ్రీన్ షేడ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఎల్లో షేడ్ అండి. బ్రౌన్ కలర్ షేడ్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్. ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్ షేడ్ అండి. టోటల్గా 6 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1840 పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకి విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా సేమ్ మనకి శారీ ఆల్ ఓవర్ చూసినట్లయితే కనుక స్మాల్ చెక్స్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి. ఇది బార్డర్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. ఈ బార్డర్లో అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇదంతా కూడా పికాక్ స్టైల్ అయితే వస్తుందండి. ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ వీవింగ్తో వస్తుంది. పైన బార్డర్ చూసినట్లయితే కనుక జస్ట్ 2 to 3 ఇంచెస్ బార్డర్ ఆఫ్ వస్తుందండి. ఇది ఆల్ ఓవర్ శారీ చూసినట్లయితే కనుక స్మాల్ చెక్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. అలాగే ఇది వచ్చేసరికి పికాక్ స్టైల్ అండ్ బుటీ స్టైల్ అయితే రావడం జరుగుతుంది. ఆల్ ఓవర్ త్రూ అవుట్ శారీ కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. ప్రజెంట్ మనకి ఎంత ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసరికి లైట్ వెయిట్గా ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక షార్ట్ పళ్ళు వస్తుంది. ప్లస్ ఇది వచ్చేసరికి మనకు గోల్డెన్ జెరీ వీవింగ్తో అయితే జెరీ లైన్స్ వస్తుంది. ఒక్కసారి టాజిల్ చూసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ షేడ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్లోనే వస్తుంది. డార్క్ పర్పుల్కి వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ కూడా సిల్వర్ జెరీ బూటీస్ అండ్ మనకు ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వర్క్ రావడం జరుగుతుందండి. ఒక్కసారి ఈ శారీలో కలర్ కాంబినేషన్ చూద్దాం మనం. ఈ శారీలో వచ్చేసరికి మనం కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది వచ్చేసరికి డార్క్ రెడ్ షేడ్ అండి. రెడ్కి వచ్చేసరికి మనకి పర్పుల్ షేడ్ బ్లౌజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి లైట్ పర్పుల్ షేడ్ అండ్ లావెండరీ షేడ్ అండి. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ చూసినట్లయితే మెరూన్ కలర్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ షేడ్లో ఉందండి. శారీ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ అయితే వచ్చింది. టోటల్గా 4 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి అండి ఇది వచ్చేసరికి మనకి బెనారస్సీలో వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాము. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక బిగ్ బార్డర్ వస్తుందండి. కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ కూడా మనకి బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డెన్ జెరీ వీవింగ్తో వస్తుందండి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. మనం బార్డర్లో అబ్జర్వ్ చేసినట్లయితే కనుక పికాక్స్ అండ్ ఎలిఫెంట్ స్టైల్తో అవుతుంది. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఇవ్వడం జరుగుతుందండి. చాలా నీట్గా ఉంది. బార్డర్ ఫినిషింగ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి సిల్వర్ జెరీ వీవింగ్తో అయితే త్రూ అవుట్ శారీ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉందండి. ఇది వచ్చేసరికి మనకి ఎలిఫెంట్స్ అండ్ మనకి వచ్చేసి పికాక్ స్టైల్లో ఇదంతా కూడా ట్రీ స్టైల్ లాగా వస్తుందండి. ఆల్ ఓవర్ కూడా ఇది వచ్చేసరికి మనకి యానిమల్ థీమ్ అయితే కనిపిస్తుంది. ఆల్ ఓవర్ శారీలో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనకి పళ్ళు చూసినట్లయితే కనుక షార్ట్ అండ్ రిచ్ పళ్ళు అండి. చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు చూసినట్లయితే కనుక. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఉండు బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ షేడ్లో ఇవ్వడం జరుగుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కూడా ఇచ్చారండి. ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ అండ్ శారీ ప్రైస్ అయితే ఒకసారి చూద్దాం మనము. శారీలో కలర్ కాంబినేషన్స్ అండి. ఇది వచ్చేసరికి మనకి సీ గ్రీన్ షేడ్లో ఉంది శారీ వచ్చేసరికి. దీనికి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది వచ్చేసరికి పింక్ షేడ్ అండి. పింక్ షేడ్కి వచ్చేసరికి సీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి రామా గ్రీన్ అండి. రామా గ్రీన్కి వచ్చేసరికి మనకి డార్క్ పింక్ షేడ్లో ఇవ్వడం జరుగుతుంది.
ఎల్లో అండి. ఎల్లోకి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది. టోటల్గా 5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన శారీ కాస్ట్ చూసినట్లయితే కనుక జస్ట్ 1440 పడుతుందండి. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి రామాంగో శారీ. ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్కి లైట్ లావెండర్ షేడ్ బార్డర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి జస్ట్ 3 to 4 ఇంచెస్ ఆఫ్ కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి గోల్డెన్ జెరీ వీవింగ్తో ఉంటుంది. ఇది వచ్చేసరికి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి పైన బార్డర్ కూడా సేమ్ వస్తుంది, యాజ్ ఇట్ ఈస్‌గా వస్తుంది. ఇది వచ్చేసరికి శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఫ్లవర్ బూటీస్ వస్తుందండి. చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీ టు క్యారీ అండి. ఎటువంటి ఫంక్షన్స్కైనా కూడా గ్రాండ్ లుక్ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్లో లావెండర్ షేడ్తోని గోల్డెన్ జెరీ వీవింగ్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాస్ట్ టాజిల్స్ వస్తుంది. తర్వాత బ్లౌజ్ చూద్దాం ఒకసారి. మనకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక లావెండర్ షేడ్లోనే వస్తుందండి. లావెండర్ షేడ్కి వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది. ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూద్దాం మనం. ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ చూద్దామండి. ఇది వచ్చేసరికి మన డిఫరెంట్ లైట్కి డార్క్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి. ఆఫ్ వైట్ షేడ్కి వచ్చేసరికి ఎల్లో షేడ్లో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో షేడ్కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 2940 పడుతుంది. ఇందులో వన్ మోర్ కలర్ అవుతుందండి, అదొక్కసారి నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి పింక్ షేడ్కి వచ్చేసరికి బేబీ పింక్ బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక శారీ గ్రాండ్ లుక్ మాత్రం కనిపిస్తుంది. ఇందులో వచ్చేసరికి టోటల్గా మనం 4 కలర్ కాంబినేషన్ చూద్దాం. శారీ కాస్ట్ వచ్చేసరికి 2940 పడుతుందండి. ఓకేనా. ఇది వచ్చేసరికి మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకు ఇప్పుడు రామ్యాంగో శారీస్ అండి. రామ్యాంగోలో మనం ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్లో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైన్ అయితే చూస్తున్నాము. బార్డర్ చూసినట్లయితే కనుక మనకి గ్యాప్ బార్డర్ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసరికి కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ గోల్డెన్ జెరీ వీవింగ్తో అయితే వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ వచ్చేసరికి పైన బార్డర్ చూసినట్లయితే కనుక సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. చిన్న బార్డర్ అయితే వస్తుంది, 3 to 4 ఇంచెస్ బార్డర్. శారీ ఆల్ ఓవర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చెక్స్ ప్యాటర్న్కి వచ్చేసరికి మనకి బుటీ స్టైల్ వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డెన్ సిల్వర్ సిల్వర్ జెరీ అండ్ గోల్డెన్ జెరీ వీవింగ్తో అయితే ఆల్ ఓవర్ శారీ ప్యాటర్న్ కనుక మనకి ఈ బుటీ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. త్రూ అవుట్ శారీ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మనకు ఒక పట్టు స్టైల్ శారీ ఇలాగైతే కనిపిస్తుందండి. లుక్ వచ్చేసరికి రాయల్ లుక్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక రిచ్ అండ్ చెరీ పళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు. టాజిల్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ షేడ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి బ్లౌజ్ చూద్దాం. మనకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్ షేడ్లో అయితే బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా చిన్న చిన్న బుటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది గోల్డెన్ జెరీతోనైతే కనుక. ఇది సైడ్కి హ్యాండ్ పర్పస్ అయితే చూసినట్లయితే బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూద్దాం మనం. ఈ శారీలో వచ్చేసరికి ఇది ఇంకొక నెక్స్ట్ కలర్ అండి, పింక్ కలర్ షేడ్లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి మెరూనిష్ షేడ్లో అండి. టోటల్గా 3 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ 2870 పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.